లంకాద్వీపంలో యుద్ధ శిబిరం వద్ద లక్ష్మణుని దేహాన్ని ఒడిలో పెట్టుకుని దుఃఖితుడై నిరీక్షిస్తున్నాడు రాఘవుడు. ఎంతకీ హనుమజాడ కానరావడం లేదు. అంతలో ఆకాశంలో ఏదో వెలుగు కనిపించింది. అది చూసి సుషేణుడు, రామా, సూర్యోదయం అవుతున్నట్లుంది, సంజీవి రాకుండా సూర్యుడు ఉదయిస్తే అన్నాడు. రాఘవుడు చివాల్న లేచాడు. ఆ మాట విని ఆగ్రహంతో శరాన్ని తీసి ధనస్సుకి సంధించి, సూర్యదేవా, మీ వంశీయుజుడు ఈ రఘురాముడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను ఈరోజు మా అనుమతి లేనిదే నీవు ఉదయించరాదు లేదా గర్జించాడు దాశరథి. అంతలో అడుగో హనుమ సంజీవ పర్వతాన్నే తీసుకొస్తున్నాడు అన్న వానరుల కేకలు